ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మా పార్టీకి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ రోజు తెలంగాణ ప్రజల సమస్యలు మేము ఆ రోజున్న పరిస్థితులు తెలంగాణ సమస్యలు పట్టించుకోండి అని చెప్పేసి లెటర్ ఇచ్చాం. అట్లని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు 6 కోట్ల మంది రోడ్ల మీద ఉంటే చూస్తూ వదులుకోమంటారా? ఈరోజు తెలుగుదేశం ఎందుకు అట్లా మాట్లాడుతుందంటే అంటే తెలుగు వాళ్ళ కన్సర్న్ మాకు లేదా, నీకు సరే లేదు మాకు లేదా? ఈరోజు ఆయన సెలవు ఇచ్చినాడు. ఈరోజు దిగ్విజయ్ సింగ్ గారు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకు లాంటోడు, నీ కొడుకు లాంటోడు, నీకు కాంగ్రెస్ వారసుడు, మేము కాదంటున్నామా? మీరెందుకు రోజుకొక మాట మీ కేంద్ర మంత్రులు మీ ముఖ్యమంత్రులు ఎందుకని మీరు ఒప్పించుకోలేకుండారు? మీ పార్టీలో మీ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు ఈ దేశంలో అతి పెద్ద అబద్ధాలు కోరేందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ చరిత్ర చూసిన తర్వాత మీరు ఇంకా తెలుగు వాళ్ళతో ఆడుకోవటం కరెక్ట్ కాదని చెప్పేసేసి నేను తెలియజేస్తా ఉండా. మరి ఇది తెలుగు అంటే తేనె లాంటి తెలుగు భాష, స్వీట్ లాంగ్వేజ్. అది మనం ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటాము. ఈరోజు ఒక ఇటాలియన్ వచ్చి సోనియా గాంధీ వచ్చి ఆ తెలుగు వాళ్ళని సర్వనాశనం చేస్తూ ఉంది. మాకైతే ఎందుకు అర్థం కావటం లేదు. మేమేమంటానంటే ఇప్పుడు కూడా ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఉంది. ఈ దేశంలో చట్టాలు శాసనాలు చేసే అత్యున్నతమైన పార్లమెంట్ పట్టించుకోవటం లేదు. ఈ దేశంలో ఉండే జాతీయ పార్టీలను కూడా నేను అడుగుతా ఉండా. 6 కోట్ల ఆంధ్ర రాయలసీమలో ఉండే ప్రజల సమస్యలు గొంతెత్తి చాటుతా ఉంటే ఏమి జాతీయ పార్టీల నాయకులకి ఆంధ్ర రాయలసీమ అవసరం లేదా? మీ జాతీయ స్థాయి పార్టీలు కదా. అక్కడున్న ప్రజలు ఏంటి మీ సమస్యలు అని చెప్పేసి అడిగే బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను జాతీయ పార్టీలను కూడా నేను అప్పీల్ చేస్తూ ఉండా. అదేవిధంగా ఇక మేము ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే మేము ఫైనల్గా చెప్పేది ఏపీ భవన్లో ఏ మాత్రం మీరేదైనా మళ్ళీ ట్రబుల్ చేయాలా, ఈ దీక్షని భగ్నం చేయాలని చూస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. న్యాయమైన పరిష్కారం చేయండి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయండి. కేంద్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించండి అని చెప్పాము. మీరేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఒక్క తెలుగు మంత్రి ఉన్నాడా? ఒక్క తెలుగుకు సంబంధించిన కేబినెట్ మినిస్టర్ ఉన్నాడా? లేడే. ఎందుకు మీకంత నిర్లక్ష్యం అని అంటా ఉండా? ఉత్తర భారతదేశము తెలుగు వాళ్ళ మీద కక్ష పూనింది. దక్షిణ భారతదేశం అంటే మీకు నిర్లక్ష్యం, అందులో తెలుగు జాతి అంటే మీరు అడుగడుగునా మీరు చాలా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇది అనవసరంగా ఇంకా రెచ్చగొట్టొద్దు. ఇప్పటికే కరెంటు లేదు, నీళ్లు లేవు, హాస్పిటల్స్ లేవు, బిడ్డలకి ప్రాణాలు పోతుంటే ఆపరేషన్లు చేసేదానికి కరెంటు లేదు. అక్కడ మొత్తం బస్సులు లేవు, ఆర్టీసీ బస్సులు లేవు, రైళ్లు లేవు. జనజీవనం స్తంభించిపోతే మీకు మనసు కరగదా ఈ కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఏదేమైనా సరే దిగి వచ్చేసి న్యాయమైన పరిష్కారం చూపండి, లేకపోతే మీరు పర్యవసానం మీరు అనుభవించక తప్పదు. దిగ్విజయ్ సింగ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయంలో జోక్యం చేసుకుంటే మీరు ఉత్తరప్రదేశ్ని బాధ్యతలు పెట్టుకుని ఉత్తరప్రదేశ్ని మటాష్ అయిపోయింది కాంగ్రెస్ లేకుండా. మధ్యప్రదేశ్లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రాదు. రేపు జరిగే నవంబర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచే ప్రసక్తిలా. ఇటువంటి స్వార్థపరుడు దిగ్విజయ్ సింగ్ లాంటి అసమర్థుడు ఉన్నంత వరకు మీ కాంగ్రెస్ పార్టీ బతకదు. ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరగబోయేది. అయ్యా సమన్యాయముగా మేము అన్నది కాదు, అది ఒకటే చెప్తున్నాం. న్యాయమైన పరిష్కారం చేయమంటున్నాం తప్ప మీరు చెప్పేది రోజుకు ఒక మాట మాట్లాడమంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా అక్కడ ఒక సమన్యాయం కోసం ఒకరోజు దీక్ష, మళ్ళీ వచ్చేసి సమైక్యాంధ్ర కోసం దీక్ష. తెలుగుదేశం పార్టీ ఒక మాట మీద కట్టుబడి ఉంది. న్యాయమైన పరిష్కారం చేయమంటున్నాం. 2 ప్రాంతాల ప్రజలకి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయమంటున్నాం. దానికి మీరందరూ మెచ్చుకోవాలా? మా తెలుగుదేశం పార్టీకి ఒక నీతి నిజాయితీలు ఉన్నాయి, మోరల్స్ ఉన్నాయి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ రోజు సగటు మానవుడు ఈ భారతదేశ ప్రజల్లో 6 కోట్ల మంది నానా
బాధలు పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే, చిన్న సగటు మానవుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతుంటే దాని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ దేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చే రైళ్లు ఆపటం, బస్సులు ఆపటం అవి కాదు మీరు చేయాల్సింది. మీరేదో తాత్కాలికంగా ఇక్కడికి వచ్చే ఏపీ భవన్కి వచ్చే వాళ్ళని కట్టడి చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు. సార్ మేము ట్రైన్లో వస్తున్నాం.